మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ వాదులందరికీ కూడా మోసం చేయబడింది. సో మరి వాళ్ళందరూ కూడా గంపగుత్తగా, అంటే ఎంతో మంది ఉద్యమకారులు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ విఠల్ లాంటి వాళ్ళు పూనుకొని డైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి, ఈ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనన్నా తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా వస్తాయి అన్న ఉద్దేశంతో అవుట్ రేటెడ్ గా కేసులు పెట్టించుకొని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి నిజంగా తెలంగాణ కళ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తోంది. మరి ఆ కళలన్నీ కూడా నెరవేరినట్టేనా? తెలంగాణ విఠల్తో సహా ఎంతో మంది గలమెత్తి మాట్లాడినటువంటి, ప్రశ్నించినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారు? బీజేపీ వైపు ఉన్నారా? కాంగ్రెస్ వైపు ఉన్నారా? లేకపోతే తప్పు తెలుసుకొని మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఓరచూపులు చూస్తా ఉన్నారా? మరి అందరూ కూడా చాలా చాలా సైలెంట్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏం జరుగుతోంది? ఇంకొన్ని రోజులైతే లోక్సభ ఎన్నికలు కూడా నడుస్తా ఉన్నాయి. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారా? మరి ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? ఇటువంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు తెలంగాణ విఠల్ గారు, మన తెలంగాణ ఉద్యమకారులు. సార్ నమస్తే అండి. నమస్తే శ్రావ్య గారు, ఎలా ఉన్నారు? ఎస్, నేను మీ ఇంటర్వ్యూ ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అనేది ఇంట్రడక్షన్ లోనే చెప్పేసిన. సో మీరు హ్యాపీగా ఉన్నారా? యాక్చువల్ గా చాలా రోజుల తర్వాత మనం చేస్తున్నాం ఇంటర్వ్యూ. కాంగ్రెస్ పార్టీకి అవుట్ రేటెడ్ గా మీరు పనిచేశారు. ఎందుకు అంటే గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను కాదు, ఎవరైతే తెలంగాణ కోసం బలిదానాలు అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టింది. సో తెలంగాణ ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగులకి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది అన్న నినాదంతో మీరు సొంతంగా కాంగ్రెస్ కి డైరెక్ట్ గానే మీరు ప్రచారం చేయడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోనుందా? ఎందుకు పట్టించుకోవట్లేదు? అందరిని కూడా పక్కన పెట్టేస్తున్నట్టుగా కూడా అనిపించింది. మేనిఫెస్టోలో కూడా 250 గజాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీకు ఇంకా స్పెషల్ గా చెప్పక్కర్లే. మీకు ఏమైనా బాధ కలిగిస్తుందా ఈ అంశాలన్నీ కూడా? అంటే ప్రజలకు ఏంటంటే షార్ట్ మెమొరీ ఉంటుంది. ఈ సోషల్ మీడియా యుగంలో ఏంటంటే T20 మ్యాచ్ల్లో గతాన్ని మర్చిపోతున్నారు. వాస్తవానికి నా పేరే ప్రజలు ఇచ్చింది తెలంగాణ విఠల్. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, బీజేపీ పార్టీ కార్యకర్తను కాదు. నేను ప్రొఫెషనల్గా జర్నలిస్ట్ అయినా కూడా నా జీవితంలో మా నాన్నగారు తెలంగాణ ఉద్యమంలో జీవితం అంతా నష్టపోయారు. నేను ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నా. తెలంగాణకి మంచి చేస్తే ఏ పార్టీ అయినా మంచి చేసిందని చెప్తాం, తెలంగాణకి చెడు చేస్తే చెడు అని చెప్తాం. తెలంగాణ సెంట్రిక్ గానే చూడండి. నన్ను ఒక బీఆర్ఎస్ కార్యకర్తగానో, టీఆర్ఎస్ కార్యకర్తగానో, బీజేపీ కార్యకర్తనో చూడకండి. ఈ రోజు ఇప్పుడు విశ్లేషించుకోవాలంటే, వర్తమానాన్ని విశ్లేషించుకోవాలంటే గతాన్ని విశ్లేషించుకోవాలి. అసలు తెలంగాణ ఉద్యమము 1969లో మొదలైనప్పుడు 379 మంది విద్యార్థులను చంపింది ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం. చాలా మంది ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అంటే భారతదేశం మొత్తంలో స్వాతంత్రం వచ్చినాక జలియన్ వాలాబాగ్ స్వాతంత్రం రాకముందు జనరల్ డయ్యర్ అనేటోడు పిట్టల్ని కాల్చినట్టు కాల్చిండు. అది ప్రపంచ చరిత్ర ఉంది. కానీ స్వాతంత్రం వచ్చినాక 69లో 9 నెలలు కర్ఫ్యూ జరిగి 370 మంది విద్యార్థులను చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే మొన్నటి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ ఉక్కు పాదంతో అణచివేసిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన చరిత్ర ఉంది. మంచి చెడు రెండు చెప్పాలి ఒక జర్నలిస్ట్ గా, ఒక బాధ్యత కలగా. అదే నేపథ్యంలో 14 సంవత్సరాలు కొట్లాడితే కేసీఆర్ అనే ఒక బక్కపల్చని వ్యక్తి టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి తెలంగాణ వాదులందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అగ్రెసివ్ గా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ తీసుకురావడంతో అవునన్నా కాదన్నా కేసీఆర్ వల్ల తెలంగాణ రావడంలో కేసీఆర్ కృషి ఉంది. కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదని అందరం, మీరా కుమార్ గారు, మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రావడానికి 3 అమ్మలు. ఒకళ్ళు సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ చిన్నమ్మ, 3వ అమ్మ మీరా కుమార్. ఈ 3 అమ్మలు తెలంగాణ విద్యార్థుల త్యాగాలు. కాంగ్రెస్ పార్టీ ఏమంటది, మేము ఇచ్చినామంటారు. టిఆర్ఎస్ పార్టీ మేము తెచ్చినామంటారు. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు తేలేదు. ప్రజలు కొట్లాడి 3.5 కోట్ల మంది ప్రజల తరపున ముక్కుపచ్చలారని 1200 మంది విద్యార్థుల శవాల త్యాగాల మీద వచ్చింది. ఆ రోజు 14 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని అరగోస పెట్టింది. పెడితే అప్పుడు సోనియా గాంధీ తల్లి హృదయంతో ఇచ్చింది. అంటే ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు.
కేసీఆర్ జేబులోంచి తీసియలే, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ప్యాకేజ్ చేసి పంపించలే. ఇది ప్రజల విజయం, ఉద్యమకారుల విజయం, విద్యార్థుల విజయం. ఈ ప్రాసెస్ లో సుష్మా స్వరాజ్ పాత్ర లేకపోతే తెలంగాణ లేదు. మీరా కుమార్ గారు పార్లమెంట్ లో ఆ రోజు లేకపోతే లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీ బ్యాడ్ రికార్డు ఉంది. బీజేపీ పార్టీ ఒక ఓటు 2 రాష్ట్రాలని 1997లో కాకినాడలో తీర్మానం పెట్టింది. 69 ఉద్యమం తర్వాత ఇందిరాగాంధీ ఉక్కుపాదంతో అణచివేయడంతో చెన్నారెడ్డికి గవర్నర్ పోస్టు, ముఖ్యమంత్రి ఇస్తే తెలంగాణ వాదం సీజ్ అయిపోయింది. 96లో బెల్లి లలిత గాని, మారోజు వీరన్న గాని, పాషం యాదగిరి, ఇన్నన్న, పృథ్వీ అన్న, మేమందరము తెలంగాణ వాదులంతా స్టార్ట్ చేస్తుంటే 97లో కాకినాడ తీర్మానం ప్రవేశపెట్టిన క్రెడిట్ బీజేపీ. 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు డీసెంట్రలైజేషన్ పేరుతో అంత్యోదయ అనేది వాళ్ళ ఫిలాసఫీలో చిన్న రాష్ట్రాలు అయితే అందరికీ లాభం జరుగుతుంది పరిపాలన పరంగా అని చెప్పి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ 3 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆ 3 రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా కారణం ఎవరంటే వేణుగోపాల్ రెడ్డి గారు అని ఆర్ఎస్ఎస్ లో ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, వెంకయ్యనాయుడు గారు ప్రెసిడెంట్ ఉండే. ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు, పెద్ద మనిషి, మీరు కావాలంటే ఇంటర్వ్యూ చేయండి. ఆయన అద్వానీతో కొట్లాడి కాకినాడలో తెలంగాణ గురించి తీర్మానం పెట్టింది, కాకినాడలో పెట్టిన వ్యక్తి రాయలసీమ. ఆయన తెలంగాణ లీడర్స్ కూడా వద్దన్నారు అప్పుడు. ఆయన తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సైంటిఫిక్ గా స్టడీ చేసి తెలంగాణ రావాల్సిందే అని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారి కృషితోటి బీజేపీ పార్టీ పెడితే, ఆ తర్వాత నెరేటివ్ లో 3 రాష్ట్రాలు ఏర్పడడంతో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కేసీఆర్ అనే వ్యక్తి అప్పటికే తెలంగాణ వాదులంతా నిర్మించిన చీమలు పెట్టిన పుట్టలో పాములాగా దూరిండు. కేసీఆర్ క్రెడిట్ ఉంది 100%. ఈ నెరేటివ్ తెలవకుండా మనం ఏదైనా మాట్లాడంగానే వీళ్ళు బీజేపీకి అమ్ముడు పోయారు, లేదా కాంగ్రెస్కి అమ్ముడు పోయారు, టీఆర్ఎస్కి అమ్ముడు పోయారు అంటారు. కొంచెం చరిత్రను అధ్యయనం చేయకుండా చరిత్రను నిర్మించలేము. జ్ఞానం కూడా పెంచుకోండి. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే ముందు ఎవరు ఏం ట్రాక్ రికార్డు, వీళ్ళ వాదం ఏందని చెప్పండి. ఇప్పుడు తెలంగాణ కోసం మేము జీవితాన్నే కోల్పోయిన వాళ్ళము, తెలంగాణ కోసం మేము జీవితాలే కోల్పోయిన వాళ్ళము. కేసీఆర్ని మేము రిజెక్ట్ చేసినాం, కేసీఆర్ మమ్మల్ని రిజెక్ట్ చేయలే. కేసీఆర్ ఏదో మాకు పదవులు ఇవ్వకపోతే కేసీఆర్ మీద తిరుగుబాటు చేయలే. ఈయన చెప్పేదానికి చేసేదానికి తేడా ఉందని తెలంగాణని సపోర్ట్ చేస్తూనే 2001 నుంచి కేసీఆర్ని వ్యతిరేకించినాం. మేము 2001లో కేసీఆర్ ఆఫీస్ బలగొట్టాం. మేము తొలి తిరుగుబాటుదారులం, పృథ్వీ అన్న, నేను. మాకు తెలంగాణ సెంట్రిక్ ఇంపార్టెంట్, పార్టీలు ఇంపార్టెంట్ కాదు. మాకు తెలంగాణ వాదానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి చేసినాం. ఆ రోజు గద్దరన్న దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని పార్టీల నాయకుల్ని మేము తిరిగినాం. ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ గారు పరిపాలిస్తున్నారని చెప్పి కేసీఆర్ మీద 2015-16లోనే తిరుగుబాటు స్టార్ట్ చేసినాం. అప్పటికి సోషల్ మీడియా లేదు, ఇప్పుడు మాట్లాడే ఛానల్స్ లేవు, ఎవరు తిరుగుబాటు చేయలే. కేసీఆర్కి కచరా అనే పేరు పెట్టింది కూడా నేనే. 3 నెలలు నేను ఢిల్లీలో దాక్కున్నా. కాళేశ్వరము ఇది తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరము, ఇది ఊపర్ షేర్వాని అందరు పరేషాని అని చెప్తే నన్ను చాలా ట్రోల్ చేసారు, కేసులు పెట్టారు. అప్పటికి అసలు సోషల్ మీడియా ట్రెండ్ కూడా లేదు. ఈ నేపథ్యంలోంచి ఎందుకు చెప్తున్నామంటే, ఆ రోజు కేసీఆర్ మంచి చేస్తే తెలంగాణ బాపు జాతిపిత అంటే కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండే. కేసీఆర్ మంచి చేయనప్పుడు తెలంగాణకి ఈయననే కచరా అని చెప్పినాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే యథార్థవాది, లోక విరోధి. సరే కేసీఆర్ ఇట్లా చేసిండు విధ్వంసం అని చెప్పి మనందరం కలిసి ప్రశ్నించే గొంతులన్నీ కలిసి జిహెచ్ఎంసీ ఇక్కడ జరిగిన మెయిన్ ఇంపార్టెంట్ చూడాలి. మా ట్రాక్ రికార్డు చూడాలంటే మీరు ఏదైనా నింద వేసే ముందు ఆలోచించండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీకి 48 కార్పొరేట్ సీట్లు రావడం కోసం, మాకు బీజేపీ పార్టీ కార్యకర్తలం కాదు, మేము ఆర్ఎస్ఎస్ సింపథైజర్లం కాదు, 11 రోజులు కేశవ మెమోరియల్ స్కూల్లో ఉండి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్కి బుద్ధి చెప్పాలని చెప్పి తేజస్వి సూర్యాన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చి అప్పటి భూపేందర్ యాదవ్ టీంకి బయట నుంచి సపోర్ట్ చేసి 48 సీట్లు రావడంలో మా కృషి ఉంది. దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ గెలుపు, హుజూరాబాద్లో మన ఈటల రాజేందర్ గెలుపుతోటి కేసీఆర్ లాంటి ఒక నియంతని, ఒక నక్కజిత్తుల కేసీఆర్ని కొట్టాలంటే బీజేపీ తప్ప వేరే మార్గం లేదని ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. అటువంటి దశలో పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి రావడము, హుజూరాబాద్ లో వాళ్ళకి డిపాజిట్ కూడా రాలే, 3000 ఓట్లు కూడా రాలే. ఈ వరుస విజయాలతోటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, మునుగోడు, హుజూరాబాద్, దీంతో ఏమైందంటే ప్రజలంతా బీజేపీని ఆల్టర్నేటివ్ గా భావించారు. ఈ దశలో బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా రావడము, అగ్రెసివ్ గా పార్టీ వెళ్ళడంతో అందరు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా మోడీ, అమిత్ షా ఇక్కడ కేసీఆర్ యొక్క అవినీతిని, కేసీఆర్ కుటుంబ పాలన చేస్తారని చెప్తే నేను స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఇదే మెగా కృష్ణారెడ్డి మీద, మైహోం రామేశ్వరరావు మీద, కేసీఆర్ కుటుంబం మీద కొన్ని వందల కొద్ది డాక్యుమెంట్స్ ఇచ్చినాం విత్ ప్రూఫ్ హైకమాండ్కి. కవిత అరెస్ట్ చేయకపోవడము, కవితను అరెస్ట్ చేస్తా అని చెప్పింది కూడా బీజేపీ వాళ్ళే.
ఢిల్లీ బీజేపీ వాళ్ళు, ఇక్కడ బీజేపీ వాళ్ళు. పొద్దున్న లేస్తే కేసీఆర్ కూతురు కవిత, ఒక మామూలు ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తిని వీళ్ళే హైప్ క్రియేట్ చేశారు. కవితను అరెస్ట్ చేస్తే ఇక బీజేపీ అధికారంలోకి వచ్చినట్టే అనే నెరేటివ్ బిల్డ్ చేసింది బీజేపీ వాళ్ళే. మరి కవితను అరెస్ట్ చేస్తారని చెప్పిన అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ చేయకపోవడంతో మాలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు కేసీఆర్ ఎంత కరప్టెడ్ చేసిండో మేమే ఇచ్చినాం, మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఒకటి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము, బండి సంజయ్ని తీసేయడం, అగ్రెసివ్ గా పోరాటం చేసి బండి సంజయ్ కొట్లాడుతుంటే కొట్లాడేటోడి మధ్య కాళ్ళు పెట్టడంతో మాకు స్పష్టంగా అర్థమైంది దాల్మే కుచ్ కాలాహే. మనం ఎంత కొట్లాడుతున్నామో మన స్పీడ్ కు తగ్గట్టు, మన ఆకాంక్షలకు తగ్గట్టు ఢిల్లీ లేదు. ఢిల్లీ లెక్కలు వేరున్నాయి. మన తెలంగాణ ఆకాంక్షల కోసం ఇదే ఈటల రాజేందర్ని గెలిపించడం కోసం హుజూర్ నగర్ లో ఓటర్ల కాళ్ళు పట్టుకోమని కూడా చెప్పినాం మేము. ఇదే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో చెప్పినాం. మాకేం బీజేపీతో మాకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఆ రోజు కేసీఆర్ కొట్టడానికి బీజేపీ పవర్ఫుల్ వెపన్ అనుకున్నాం. ఎప్పుడైతే బీజేపీ స్లోగా బండి సంజయ్ తీసేయడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, మెగా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరరావు మోడీకి లెఫ్ట్ రైట్ ఉండడము, ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మేము సొంతంగా పార్టీ పెట్టేంత శక్తి లేదు, అంత టైం లేదు. మాకు ఉన్న పరిస్థితులలో కేసీఆర్ కొట్టడానికి మిగిలింది కాంగ్రెస్. కాంగ్రెస్ మీద మాకు ప్రేమ లేదు, కోపం లేదు. అయితే బండి సంజయ్ 180 స్పీడ్ నుంచి 120 స్పీడ్ నుంచి 80 స్పీడ్ నుంచి అధ్యక్ష పదవి పోవడంతో కిషన్ రెడ్డి గారి స్టైల్ వేరు, బండి సంజయ్ గారి స్టైల్ వేరు. రేవంత్ రెడ్డి దూకుడు, రేవంత్ రెడ్డి అగ్రెసివ్ అటాక్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందంజలో రావడము, కర్ణాటక ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలవడము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 నెలలు వెయిట్ చేసి జాయిన్ కావడంతో అందరు కాంగ్రెస్ వైపు అట్లా అన్ని కలిసి వచ్చినాయి. ప్రజలకి కేసీఆర్ మీద కోపం ఉంది, కాంగ్రెస్ మీద ప్రేమ లేదు. ఆ కోపమే వీళ్ళ కోట్ల వర్షం కురుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎట్లయిపోయిందంటే ఎవరినో ఎక్కడో అంతే ఎక్కడో అధికారం వచ్చినట్టు. రేవంత్ రెడ్డి కూడా ఇంత తొందరగా ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా అనుకోలేదు. 2029కి అనుకున్నారు. ఆల్టర్నేటివ్ పార్టీ తెలంగాణ సమాజం నిర్మించుకోకపోవడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడంతో ఏమైందంటే అప్పుడు మేము ఉన్నది తక్కువ సమయం, మళ్ళా కేసీఆర్ రాకూడదు అనేది మా ఎజెండా. ఎవరు ఏమన్నా అనుకోని ఈసారి మాత్రం కాంగ్రెస్ ని గెలిపించాల్సిందే అనే సమయంలో ఎందుకు మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే కేసీఆర్ ని ఓడించడానికి కాంగ్రెస్ అనేది మనకు అస్త్రము, బీజేపీ వెపన్లో ఛార్జింగ్ లేదని అర్థమైపోయింది. కాబట్టి రాహుల్ గాంధీ ఇంకొక ప్రధాన అంశం చెప్పిండు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో దేశ జనాభా 150 కోట్ల మంది, 143 కోట్ల మంది ఉంటే ఇంతవరకు బీసీల లెక్కలు చేయలేదు. అడవిలో ఉన్న బర్రెల లెక్క ఉంది, పులుల లెక్క ఉంది, తాబేలు లెక్క ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టేకు చెట్లు ఎన్నున్నాయి, జిట్రేగి చెట్లు ఎన్నున్నాయి లెక్క ఉంది. కానీ దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్క చేయలేదు. సరే మేము కూడా పొరపాటు చేసినాం, ఇప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాము. చేయడమే కాకుండా ప్రధానమంత్రి ఆఫీస్లో ఎంతమంది బీసీ ఆఫీసర్లు ఉన్నారు, పార్లమెంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, మీడియాలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఆయన ఒక స్టాటిస్టిక్స్ పెట్టుకొని ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండు. బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ, అది అగ్రవర్ణాలకే చేస్తుంది, ఆదాని అంబానీకే చేస్తుంది, పేదోళ్ళను పట్టించుకోదని చెప్పుకుంటూ పప్పు అనే ఇమేజ్తో స్టార్ట్ అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ సామాజిక కులగణన ఒకటి, సామాజిక న్యాయం అని చెప్పడంతో చాలా మంది బీసీలు పోలరైజ్ అయ్యారు. మేము 25 ఏళ్ళు కొట్లాడి భౌగోళిక తెలంగాణ తెచ్చినాం. ఎందుకోసం తెచ్చినాం? ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు 90% పైన ఉన్నారు. ఈ 90% ప్రజలకి కమ్మోడు పోతే వెలమోడు పోతే రెడ్డోడు, 3 కులాలు 3 కుటుంబాలే పెత్తనం వెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు, బీజేపీ మన టీడీపీ అంటే కమ్మోళ్ళు, టీఆర్ఎస్ అంటే వెలమోళ్ళు అయింది. మెజారిటీ ప్రజలకి సామాజిక న్యాయం జరగాలంటే సమాజంలో జరిగే సంఘర్షణ మొత్తం వాటాల కొట్లాట. ఇలా ఒక క్లాస్ రూమ్లో 100 మంది పిల్లలు ఉంటే ఆగస్టు 15వ తారీఖు టీచరు హెడ్ మాస్టర్ అడుగుతాడు, మీ దగ్గర ఏ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే, సార్ మా 6th క్లాస్లో 120 మంది ఉన్నారు, 4th క్లాస్లో 50 మంది ఉన్నారు, అంటే మొత్తం మీ స్కూల్లో ఒక 3000 మంది ఉన్నారంటే ఆ 3000 చాక్లెట్లు బిస్కెట్లు పంపించారు. ఇక్కడ ఏమైపోయిందంటే 100 మంది పిల్లలు ఉంటే 90 చాక్లెట్లు 10 మంది తింటున్నారు. ఈ 10 చాక్లెట్లు 90 మందిని ఆకుతున్నారు. అందుకని మేము ఏమని చెప్పినామంటే సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట. అదృష్టవశాత్తు అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి ఎస్సీ ఎస్టీలకి అంటరానితనము వివక్ష ఉండడంతో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉన్నాయి. ఇప్పుడు 100 ఆపర్చునిటీస్ ఉంటే ఎస్సీల జనాభా ప్రకారం వాళ్ళకి 15% సీట్లు, ఎస్టీల జనాభా 7% ప్రకారం 22.5% వాళ్ళకి వచ్చింది. మిగతాది ఎవరు? బీసీలు, ఓసీలు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్లు అనేది వర్టికల్గా ఇందిరా సహాని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ కేసులో రిజర్వేషన్లు 50% మించకూడదని వచ్చింది. ఈ ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే న్యాయం జరిగింది, అంబేద్కర్ కొట్లాడిండు, వాళ్ళ శాతం వాళ్ళకి వస్తుంది. ఏ పార్టీలో అయినా ఎస్సీ సీట్లు ఎస్సీలకి, ఎస్టీ సీట్లకి ఎస్టీలకు వస్తుంది. ఈ వెనుకబడిన తరగతులని పేరుకు పెట్టి
ఈ వెనుకబడిన తరగతులకు ఎప్పుడైనా ఏదైనా మాకు అన్యాయం జరిగిందని చెప్తే సుప్రీంకోర్టు ఏమంటది, మీరు బీసీలకి మండల కమిషన్ 50% రిజర్వేషన్ ఇవ్వాలని వచ్చింది. 50% ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? జనాభాలో 50% బీసీలు ఉన్నారని చెప్పడానికి మీ దగ్గర సైంటిఫిక్ ఆధారం ఏముంది? ఈ కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏం చేసినాయంటే 1931 నుంచి జనాభా లెక్కలు తీస్తున్నారు. మహలో బినస్ అనేట ఆయన మన తాళసింగారం అనే ఊర్లో తాడి చెట్లు ఎన్ని ఉన్నాయో కూడా లెక్క పెట్టిండు. జనాభా లెక్క తీయడం అనేది ఏ నాగరిక సమాజానికైనా అసలు ప్రతి సంవత్సరం తీయాలి. 10 సంవత్సరాలకు ఒకసారి తీయడం అంటే సైంటిఫిక్గా ఇంత పెద్ద దేశంలో ప్రతి సంవత్సరం సాధ్యం కాదు. కాబట్టి కనీసం 10 సంవత్సరాలకు ఒక తీయాలని చెప్తే 1931 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు జనాభా తీస్తున్నారు. దురదృష్టవశాత్తు మొన్న కరోనా రావడంతో 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు జరగలేదు. కాబట్టి 2021లో మేము ప్రధానంగా డిమాండ్ ఏం పెట్టామంటే, మీరు జనాభా లెక్కల కాలంలో ఎస్సీ పెడుతున్నారు, ఎస్టీ పెడుతున్నారు, ముస్లిమ్స్ పెడుతున్నారు, మైనారిటీ పెడుతున్నారు, మీరు ఓబీసీ కాలం కూడా పెట్టండి. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెడుతున్నారు కాబట్టి ఓబీసీ కాలం పెట్టమంటే పెట్టలేదు. వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకు ఉండొచ్చు. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన నెరేటివ్ బిల్డ్ చేసి బీసీలను అట్రాక్ట్ చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి మాకు బలంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ని కొట్టాలి, అహంకారం ఎక్కువైంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తున్నాడు, 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాము, కుటుంబ పాలన వచ్చింది, వెలముద్రలో అహంకారం ఎక్కువైంది, పోలీసుల చోటు చెప్తున్నాడు, ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే అనేది కేసీఆర్ని ఓడించడం అనేది ప్రధాన కారణం. రెండో కారణము, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సామాజిక న్యాయం జరగాలి. బీజేపీకి ఒక సిద్ధాంతం వేరే ఉంది, ఓబీసీ దానిలో వాళ్ళ సిద్ధాంతం వేరుంది. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మా బీసీలకు ఇస్తుంది. ఒక బీసీగా పుట్టి ఇంత చదువుకొని జర్నలిజం పిహెచ్డి చేసి ఒక ఇంటర్నేషనల్ పాలసీ మేకింగ్ చేసినప్పుడు మన వర్గాల కోసం మనం కూడా ప్రశ్నించకపోతే ఇప్పుడు రెడ్లకు పని చేసుకుంటారు. ఎస్సీ ఎస్టీలు బీఎస్పీ ఉంది, వాళ్ళకి రాజ్యాంగ పరంగానే హక్కులు ఉన్నాయి. కమ్మాసు వెలమాసు రెడ్డిస్కి భూస్వాములు ఉన్నారు, వాళ్ళకి హక్కు ఉంది. ఇక ఎట్లాగూ బ్రాహ్మణులు వైశ్యాసు వాళ్ళు రాజకీయంగా పేరుకు బదనామయ్యేది బ్రాహ్మణులు. అన్ని పార్టీలు బ్రాహ్మణులను బదనాం చేస్తాయి. కానీ ఇవాళ తెలంగాణలో ఏ బ్రాహ్మణులన్నా 1000 కోట్లు దోచుకున్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే 100 కోట్ల పైన ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? పొద్దున్న లేస్తే అందరూ బ్రాహ్మణులను తిడతారు. కానీ అసలు దోచుకునేది ఈ శూద్రుల్లో ఉన్న వెలమలు రెడ్లు కమ్మలే కదా. ఇవాళ రెడ్లల్లో మంచోళ్ళు ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్ ఉన్నారు. ఎక్కువ మంది భూములు ఉన్న వాళ్ళు అనాదిగా వాళ్ళకి ధన బలం ఉంది, బీసీలకి జనబలం ఉంది, బ్రాహ్మణ్స్కి ఇంటెలెక్చువల్ సపోర్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంది. మరి ఇంత జనబలం ఉన్న బీసీలకి ఎందుకు పార్లమెంట్లో సీట్లు ఇయ్యరు, ఎందుకు చట్టసభల్లో సీట్లు ఇయ్యరు? ఐఐటీలలో ఇప్పటికీ టీచర్లకి రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఐఐటి రామయ్య దగ్గర చదివే స్టూడెంట్కి ఉండే స్కిల్ వేరుంటుంది, గవర్నమెంట్ స్కూల్లో బాబునగర్లో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదివే అబ్బాయికి ఒక స్కిల్ ఎకో సిస్టమ్ ఉంటుంది. టాలెంట్ అనేది ఆ ఎకో సిస్టమ్ బట్టి కూడా వస్తుంది.